దేశంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందు వరుసలో ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు అనంతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందించారు. సందర్భంగా మాట్లాడుతూ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం కురవి శ్రీ వీరభద్రస్వామి, మహబూబాబాద్ శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. కట్టాలి, ఇంటి కట్టాలి, పథకాలు చేయాలి. ఇట్లా మన ఇంట్లో ఏరు పడితే ఎక్కువ కొద్ది సంవత్సరాలు మొత్తం మనకు మీరే ఇట్లా చేసిందా పెద్దమ్మ? అచ్యుత ప్రాచ్యుత ప్రియమేదాశోచ్యుత అత్యంతు పుత్రగాః ఉదప్రన్న దుష్వచ్యుత త్రాచ్యుత ప్రాచ్యుతాః యాదిరెడ్డి రామధయస్య అమృతానాంనీం సహ కుటుంబానాం అల్గుణుల గోత్రాత్మకస్య రఘుపతిరెడ్డి రామధయస్య ధ్రువజ్ఞహలతానాంనీం భిర్విందోనాంనీం ఉపవిందోనాంనీం సహ కుటుంబానాం భాగవతాచార్య కైంకర్య రూపేణ శ్రీ బలభద్ర సుభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామి దేవతాయ సర్వశ్లోమోనిరాత్ర ఉత్తమ మహత్వం సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవతేనాప్నోతి సర్వం జయతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో అక్కడ మంచిగా కాల్చులో ఉన్నారు, ఇక్కడ వాడుకులో ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి భోజనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీ దేవి శరన్నవరాత్రితో పాటు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేము గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ హైదరాబాద్ నుంచి ఈరోజు నిన్న మానుకోట పర్యటనకు రావడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి కొరువి వీరభద్ర స్వామిని దర్శించుకొని ఈరోజు ఉదయం మరి మహబూబాబాద్ జిల్లా మానుకోట ప్రజల ఆరాధ్య దేవుడు ఉన్నటువంటి శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని ఉదయం ఈరోజు స్వామివారి సేవలో మేము మా పాలకవర్గ సభ్యులందరం ఉండడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో గత పాలకులు చేసినటువంటి ఏదైతే నిర్లక్ష్యాలకు తెలంగాణ ఏదైతే గురైందో ఆ తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన దిశగా ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని ఇస్తారని కూడా ఆ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. కొరువి వీరభద్ర స్వామి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ఉన్నాయి. మాకు కూడా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పక్షాన అదేవిధంగా మహిళల పక్షాన అందరికీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి కటాక్షం, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మానుకోట జిల్లా ప్రజలకు కూడా ఈ యొక్క మా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున విజయదశమి శుభంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు వారందరూ సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి, పాడి పంటలతో ప్రసిద్ధిగాంచాలని చెప్పేసి